హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏబిఆర్ టెక్ అకాడమీ. ఈ వీడియోలో రెసిప్రోసిటీ థీరం విత్ ఏసీ ఎగ్జైటేషన్ గురించి చెప్పుకుందాము. జనరల్గా ఈ థీరంని ట్రాన్స్మిషన్, పవర్ సిస్టమ్, కమ్యూనికేషన్ సిస్టమ్స్లో యూజ్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ అయితే మనం స్టేట్మెంట్ చూద్దాము. ద రెసిప్రోసిటీ థీరం స్టేట్స్ దట్ ఇన్ ఎనీ లీనియర్, బైలేటరల్, సింగిల్ సోర్స్ నెట్వర్క్, అంటే మనకిచ్చిన నెట్వర్క్ లీనియర్ అయి ఉండాలి, బైలేటరల్ అయి ఉండాలి, సింగిల్ సోర్స్ నెట్వర్క్ అయి ఉండాలి. లీనియర్ అంటే ఆ నెట్వర్క్లో వోల్టేజ్, కరెంటు రెండు డైరెక్ట్లీ రిలేషన్లో ఉన్నట్టు. అంటే వోల్టేజ్ని ఇంక్రీజ్ చేస్తే కరెంటు ఇంక్రీజ్ అయినట్టు, వోల్టేజ్ని డిక్రీజ్ చేస్తామంటే కరెంటు కూడా డిక్రీజ్ అవుతూ ఉంటే దాన్ని లీనియర్ నెట్వర్క్ అంటాము. బైలేటరల్ నెట్వర్క్ అంటే ఆ నెట్వర్క్లో కరెంటు 2 డైరెక్షన్స్లో అలో అవుతుంది. ఇట్ అలోస్ కరెంట్ ఇన్ బోత్ ద డైరెక్షన్స్. అలా అలో చేస్తే దాన్ని బైలేటరల్ నెట్వర్క్ అంటాము. నెక్స్ట్ సింగిల్ సోర్స్ నెట్వర్క్ అయి ఉండాలి. అంటే మనకిచ్చిన నెట్వర్క్లో ఒకే ఒక సోర్స్ ఉండాలి. అది వోల్టేజ్ సోర్స్ కావచ్చు, కరెంట్ సోర్సు కావచ్చు. అలా ఉన్న ఏదైనా నెట్వర్క్లో ద రేషియో ఆఫ్ ఎగ్జైటేషన్ టు ద రెస్పాన్స్, అంటే మనం ఒక రేషియో కనుక్కోవాలి. రేషియో అంటే న్యూమరేటరు బై డినామినేటర్ ఉంటుంది కదా. ఇక్కడ న్యూమరేటర్ అనేది ఎగ్జైటేషన్గా తీసుకుంటాం, డినామినేటర్లో రెస్పాన్స్ తీసుకుంటాం. రెస్పాన్స్ అంటే ఏదైనా బ్రాంచ్లో కరెంట్ని కానీ వోల్టేజ్ని కానీ క్యాలిక్యులేట్ చేయమంటారు. అది రెస్పాన్స్గా తీసుకోవాలి. సో రేషియో ఆఫ్ ఎగ్జైటేషన్ టు ద రెస్పాన్స్ రిమైన్స్ సేమ్. ఇక్కడ రేషియో కనుక్కున్న తర్వాత మనకు ఒక వాల్యూ వస్తుంది కదా, ఆ వాల్యూ అనేది సేమ్గా ఉంటుంది. ఎప్పుడు? ఇఫ్ ద పొజిషన్స్ ఆఫ్ ఎగ్జైటేషన్ అండ్ రెస్పాన్స్ ఆర్ ఇంటర్చేంజ్డ్. ఇప్పుడు ఎగ్జైటేషన్ని, రెస్పాన్స్ యొక్క పొజిషన్ని ఇంటర్చేంజ్ చేసిన తర్వాత కూడా మనం ఎగ్జైటేషన్కి, రెస్పాన్స్కి రేషియో తీసుకున్నప్పుడు వచ్చే వాల్యూ సేమ్గా ఉంటుంది అని చెప్పేదే రెసిప్రోసిటీ థీరం. ఇప్పుడైతే ప్రొసీజర్ చూద్దాము. స్టెప్ 1, ఐడెంటిఫై ఎగ్జైటేషన్ అండ్ రెస్పాన్స్. ఫస్ట్ ఇచ్చిన నెట్వర్క్లో ఎగ్జైటేషను, రెస్పాన్స్ యొక్క పొజిషన్స్ ఎక్కడున్నాయో చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జైటేషన్ని బ్రాంచ్ 1లో ఇచ్చారు అంటే మనం రెస్పాన్స్గా కరెంట్ అనే పారామీటర్ని బ్రాంచ్ 2లో క్యాలిక్యులేట్ చేయాలి అని అర్థం. స్టెప్ 2, క్యాలిక్యులేట్ కరెంట్ ఇన్ బ్రాంచ్ 2. సో ఇప్పుడైతే మనం ఫస్ట్ ఐడెంటిఫై చేసుకున్నాం కదా, ఆ తర్వాత కరెంట్ని అయితే క్యాలిక్యులేట్ చేయాలి. మనం ఏ నెట్వర్క్ రిడక్షన్ టెక్నిక్ అయినా యూజ్ చేసుకొని ఈ కరెంట్ని అయితే క్యాలిక్యులేట్ చేసుకోవాలి. స్టెప్ 3లో ఇంటర్చేంజ్ సోర్స్ అండ్ రెస్పాన్స్ పొజిషన్స్. మనకి ఎగ్జైటేషన్, రెస్పాన్స్ ఇచ్చుంటారు కదా, వాటి యొక్క పొజిషన్స్ని ఇంటర్చేంజ్ చేయాలి. అగైన్ క్యాలిక్యులేట్ కరెంట్ ఇన్ బ్రాంచ్ 1. స్టెప్ 4లో మళ్ళా ఇంకొక కరెంట్ని అయితే క్యాలిక్యులేట్ చేయాలి. ఇంతకు ముందు బ్రాంచ్ 2లో కదా మనం కరెంట్ కనుక్కున్నాము. ఇప్పుడు ఇంటర్చేంజ్ చేసాం కదా పొజిషన్స్ని, సోర్సు, రెస్పాన్స్ యొక్క పొజిషన్స్ని ఇంటర్చేంజ్ చేసాం కాబట్టి ఇప్పుడు మనము రెస్పాన్స్ని బ్రాంచ్ 1లో క్యాలిక్యులేట్ చేయాలి. దాన్ని I1 అనుకుందాం. సెకండ్ స్టెప్లో I2 కనుక్కున్నాము. ఇప్పుడు స్టెప్ 4లో I1 క్యాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్ స్టెప్ 5లో కంపేర్ బోత్ ద కరెంట్స్. ఇక్కడ వచ్చిన I2ని, ఇక్కడ వచ్చిన I1ని రెండింటిని కంపేర్ చేస్తే ఇవి రెండు సేమ్ రావాలి. I2 = I1 వస్తే మనకిచ్చిన నెట్వర్క్కి రెసిప్రోసిటీ థీరం అనేది వెరిఫై అయినట్టు.